ఆదికాండము 25వ అధ్యాయము మనము అనేక సార్లు చదువుకున్నటువంటి భాగం అధ్యాయం. ఇందులో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఏశావు, ఇస్సాకు, ఇంకా రిబ్కా, అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు వంశావళి. వాళ్ళు ఇస్సాకుకు ఎట్లా జన్మించినారో ఇక్కడ రాయబడతా ఉంది. వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు ఏమైనారు, ఎట్లా పెరిగినారు, అదంతా కూడా ఈ 25వ అధ్యాయంలో రాయబడింది. వాళ్ళు జన్మించేదానికి మునుపు దాదాపు 20 సంవత్సరాలు పిల్లలు కాలేదంట. ఇస్సాకుకు రిబ్కమ్మకు పెండ్లయింది. పెండ్లైన తర్వాత మామూలుగా సంవత్సరానికి పిల్లలు పుడతారు, కానీ వాళ్ళకు దాదాపు 20 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదంట. పిల్లలు పుట్టలేకపోతే ఏమంటారు? అట్లా వాళ్ళని ఏమంటారు? అట్లనే రాయబడింది అన్నమాట. చూడండి 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక. ఇది ఎంత మంచి మాట చూడండి. ఇస్సాకు పెండ్లైంది 40 ఏండ్లకి, 20 ఏండ్లు పిల్లలు కాలేదు అని చాలా బాధపడినారు. బాధపడిన తర్వాత 20 సంవత్సరాలకి ఏం చేసినాడు ఇస్సాకు? చూడండి, ఇది చాలా మంచి లక్షణం, మనము నేర్చుకోవాల్సిన లక్షణం. ఏ సమస్య అయినా కానీ, ఏ కొరత అయినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ కలిగినప్పుడు ఏం చేయాలా? మానవ ప్రయత్నము, మానవ జ్ఞానము అది కాదు, కానీ మనము ప్రతి సమస్య కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది ఇక్కడ చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు మన ఇస్సాకు గారు. ఇస్సాకు ప్రార్థనకు దేవుని దగ్గరికి వెళ్ళినాడు. అంతేకాదు ఈ రిబ్కమ్మ కూడా ప్రార్థనకై దేవుని దగ్గరికి వెళ్ళింది. అది కూడా రాయబడింది దీంట్లో. ఎందుకంటే ఇస్సాకు ప్రార్థన దేవుడు విని రిబ్కాకు గర్భఫలం ఇచ్చినాడు. రిబ్కా గర్భవతి అయింది. పిల్లలు లేరు ప్రభా, ఒక కొడుకుని ప్రభా అని అడిగింటాడు. హన్నమ్మ కూడా ప్రార్థన చేసింది కదా, ఆమె కూడా పిల్లలు లేరు. హన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు కుమారుడిని ఇచ్చినాడు. ఆ కుమారుని పేరు ఏం పేరు? సమూయేలు. కరెక్ట్. కనుక సమూయేలును దేవుని సన్నిధిలో ఆమె ఏలీ దగ్గర ప్రభువుకు అప్పగించింది, ప్రభువుకు ప్రతిష్ఠించింది. ఈ ఇస్సాకు, రిబ్కా వీళ్ళు కూడా ప్రార్థన చేసినారు. ప్రభువా మాకు పిల్లలు లేరు, ఒక కుమారుణ్ణి అని పిల్లల కోసం ప్రార్థన చేసింటారు. ఎంతమందిని అడిగింటారండి? ఒకేసారి ఇద్దరిని ప్రభు అని అడిగింటారా? ఏమని అడుగుతారు? ఒక కొడుకుని ప్రభువా అడిగింటారు, సంతానం అడిగినారు. ప్రభువు చూడండి వాళ్ళకు రెండింతల ఆశీర్వాదం ఇచ్చినాడు. ఒకేసారి గర్భంలో ఇద్దరిని ఉంచినాడు. అది అసాధారణమైంది. మామూలుగా గర్భంలో పిండం తిరుగుతూ ఉంటుంది కదా, అక్కోళ్ళకు బాగా తెలుసు, అందరికీ తెలిసిన సంగతి ఇది. పిండం తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. తల్లి గర్భం ధరించిన తల్లికి గర్భంలో పిండం తిరిగేటప్పుడు అది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఇష్టంగా భరిస్తారు. ఒక పిండము తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు తిరుగుతూ ఉంటే కవల పిల్లలది ఇంకొంచెం కష్టం ఉంటుంది, భారం ఉంటుంది కదా. అదంతా కూడా ఏదో భరించవచ్చు. కానీ ఆ గర్భంలో ఉన్నటువంటి పిల్లలు ఏం చేశారంటే ఇక్కడ రాయబడింది, వాళ్ళు గర్భంలో పెనుగులాడినారని రాయబడింది, కొట్లాడినారంట. చూడండి ఆ మాట చదవండి, 22వ వచనం. ఆమె శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక చాలా ఇద్దరు ఏం చేస్తున్నారంట? పెనుగులాడుతున్నారంట. ఇది కూడా అసాధారణమైన విషయం, సాధారణంగా జరగదు. ఇది దైవ సంకల్పము. వాళ్ళు పెనుగులాడుతూ ఉన్నారు, కొట్లాడుతున్నారు. దేనికి కొట్లాడుతుంటారు చెప్పండి? మామూలుగా మనం కూడా పోటీ పడుతూ ఉంటాం.
ఒకరికొకరు దేని కొరకు పోటీ పడతారు? నేను ముందు నేను 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 ముందు ఉండాల. పరుగు పందెంలో నేను ముందు పోవాలనేది. పొలంలో పనికి పోతే అందరికంటే నేను ముందు పోయాలని కోస్తూ ఉంటారు. వరి కోసేది కదా, పనులు చేసేది, శనగ చెట్లు పీకేది, శనక్కాయలు పీకేది, అవన్నీ కూడా నేను ముందు ఉండాల, నేను నాది ఎక్కువ ఉండాల, నేను ముందర కనపడాలి, నేను గెలిచాలనేది. కరెక్ట్ ఆ మాట. ఇక్కడ వీళ్ళు కూడా అంతే. నిర్ణయ సమయంలో లేదా ప్రసూతి సమయంలో నేను ఫస్ట్ పోవాలా, నేను మొదటివాడుగా ఉండాలి, వీడు తర్వాత వాడు ఉండాలా, రెండోవాడు ఉండాలి. ఇద్దరికి ఏముందంటే నేనే మొదటివాడిగా ఉండాలా, నేనే జ్యేష్ఠుడిగా ఉండాలా, నేనే పెద్ద కొడుకుగా ఉండాలనే తలంపుతో వాళ్ళు పెరుగులాడుతూ ఉన్నారు. సరే, ఈ బాధ ఎక్కువైపోయింది ఆమెకు. మామూలుగా తిరిగితే ఏదో తట్టుకోవచ్చు తల్లి, పెరుగులాడుతూ ఉంటే ఇంకా బాధ ఎట్లుంటుంది? ఒక శిశువు ఉంటేనే తల్లికి కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినా ఇష్టంగా భరిస్తుంది అనుకోండి నొప్పి. ఇద్దరు పిల్లలు తిరగడము అది కొంచెం కష్టం, ఇంకా కష్టం. అందులో వీళ్ళు పెనుగులాడుతూ ఉన్నారు, ఇంకా కష్టం. ఇది కష్టం భరించలేక ఆమె ఏం చేసిందంటే, ఏం చేయాలి ఇట్లా ఇంత నొప్పి భరించేదానికంటే సత్యేది మేలు అనుకుంటారు. కొంతమంది నొప్పి తట్టుకోలేక సత్య మేలప్పగడ అనుకుంటా అంటారు. ఆమె కూడా అట్లే అనుకోయింది. అంత ఎక్కువైపోయింది వాళ్ళ పోరాటం కడుపులోనే. సరే, ఏం చేయాలి భర్తతో పంచుకొని ఉంటుంది. భర్త దగ్గర ఇట్లుంది పరిస్థితి అంటే, సరేలే ప్రార్థన చేద్దామని ఉంటాడు ఆయన. అబ్రహాం దగ్గర కూడా పోయింది. మాము ఉన్నాడు ఇంకా ఈ పిల్లలు పుట్టినప్పుడు అబ్రహాం ఇంకా చనిపోలే కనుక అబ్రహాము అందరు కలిసి మెల్కీసెదెకు దగ్గరికి పోయి ఉంటారు. ఎందుకంటే ఆయన రొట్టె రసం ఇచ్చి వాళ్ళకు గురువుగా ప్రార్థన నేర్పించినటువంటి యాజకుడు ఆయన. బహుశా అక్కడికి వెళ్ళింటారేమో. ఇక్కడ రాయబడింది ప్రార్థన చేసుకుందని చెప్పలే, అడుగ వెళ్ళెను అని రాయబడింది. చదవండి అన్నమాట. 22వ వచనం. ఆమె గర్భములో శిశువులో ఒకరితోనొకడు పెనుగులాడిది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకును అనుకొని ఈ విషయమే యెహోవాను అడుగ వెళ్ళెను. అడుగుట అంటే ప్రార్థనే. యెహోవాను అడుగ వెళ్ళెను. ఈ మాట చూడండి, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? గదిలోనికి. వాళ్ళకి గదులు లేవన్నా, గుడారాలు, డేరాలు వాళ్ళవి. అప్పుడు యేసు ప్రభు మందిరం కూడా ఇంకా లేదు. తర్వాత నిర్గమకాండంలో 30వ అధ్యాయంలో ప్రభువు ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయమని చెప్పినాడు. వీళ్ళు ప్రార్థన కొరకై సమకూడేటువంటి వాళ్ళు. అబ్రహాం ప్రార్థన చేసేవాడు బలిపీఠం దగ్గర, ఇస్సాకు పొలంలో వెళ్ళి ధ్యానించేవాడు. వీళ్లకు ప్రార్థన వాళ్ళు అభ్యాసం చేసుకున్నారు. ముందు నుంచి ఏ సమస్య వచ్చినా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేవారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు. ఇంగ్లీష్లో రాయబడింది. ఇంగ్లీష్లో ఎవరైనా ఉంటే చదవండి అన్నమాట. 25వ అధ్యాయము 22వ వచనం. తర్వాత ఎవరైనా 73వ కీర్తన తీసి పెట్టుకోండి అండి. ఎంక్వైర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొద్ద అడుగేదానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి మాట మనము 73వ కీర్తనలో చూద్దాం. 17వ వచనం చదవండి. అక్కడ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళినారంటే, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళ యొక్క సంగతి ఏందో తెలుసుకోవాలా. ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాలా. కనుక దేవుని సన్నిధికే వెళ్తాను నేను. ఇంగ్లీష్లో చదవమాట. Psalms 73 verse 17. Sanctuary of God. ఇక్కడ దేవుని పరిశుద్ధ స్థలము అని రాయబడుతుంది. ప్రార్థనకు వెళ్ళేటువంటి స్థలము, అడిగేటువంటి స్థలము, దేవుని యొద్ద విచారించేటువంటి స్థలము, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము, దేవునితో సహవాసము చేసేటువంటి స్థలము, దేవుని వాక్యము బోధించబడేటువంటి స్థలము. పరిశుద్ధ స్థలం అంటే అంత ఉంటుంది. శాంక్చురీ అంటే దేవుని నివాస స్థలము. అక్కడికి వెళ్ళి నేను విచారిస్తాను. అక్కడికి వెళ్తే అక్కడ నాకు సంపూర్ణంగా వీళ్ళ పరిస్థితి అంతా
తెలిసింది, దేవుడు చెప్పినాడు. 23వ వచనం చూడండి, ఆదికాండం 25:23. పరిశుద్ధ స్థలం అంటే ఏం చెప్పండి? పరిశుద్ధ స్థలంలోకి విచారించేదానికి అడుగు వెళ్ళింది కదా దేవుని దగ్గర. అక్కడేమో పరిశుద్ధ స్థలము, దేవుని పరిశుద్ధ స్థలం అని ఉంది. పరిశుద్ధ స్థలం అంటే ఏమి? అక్కడ ఏమేమి జరుగుతాయి? ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, వాక్యం అక్కడ బోధిస్తారు. తర్వాత దేవునితో సహవాసము, దేవుని సన్నిధి ఉంటుంది కదా, అందరితో దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని యొక్క మాటలు అక్కడ మనము మరి తెలుసుకుంటాం, వింటాం. దేవుడు మనతో మాట్లాడేటువంటి స్థలము పరిశుద్ధ స్థలం అంటే. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? ఇప్పుడు చదవండి, ఆదికాండం 25:23 వచనం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడుగు నేను. దేవుడే చెప్పేసినాడు. ఇంకా వాళ్ళు పుట్టలే, ఇంకా లోపలే పెనుగులాడుతూ ఉన్నారు. ఎవరు ముందుకు రావాలో, ఎవరు ముందు రావాలో అని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ప్రభు ఆమె యొక్క ప్రార్థన విని, ఏం ప్రభా నా సంగతి, నొప్పి భరించలేకపోతున్నాను, ఏం చేయాలో చెప్పంటే, భయపడొద్దమ్మా, నీ గర్భములో నేనే 2 పెట్టినాను. 2 అంటే వాళ్ళు 2 జనపదములు, ఒక్కొక్కరు ఒక్కొక్క రాజ్యం అయిపోతారు. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైంది. ఒకరి మించి ఒకరు బలవంతులు, వాళ్ళు ఒకరి మించి వాళ్ళు ఒకరు గొప్పవాళ్ళు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కూడా చిన్నవాడు పెద్దవానికి యజమానుడవుతాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. చూడండి, ప్రభు లోపల ఉండే వాళ్ళ సంగతి ముందుగానే తల్లిదండ్రులకు తెలియజేసినారు. తల్లిదండ్రులకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు కూడా చక్కగా ప్రార్థన చేసినారు, వాళ్ళని చక్కగా ప్రేమతో చూసుకున్నారు. సరే, ఇక్కడ 2 గర్భములో పోరాడుతూ ఉన్నారు. ఈ మాట మనం తీసుకుంటే సాధారణంగా స్త్రీలకు అరుదుగా జరుగుతుంది 2 గర్భంలో జన్మించడం. కానీ ప్రతి మానవునిలో 2 ఉంటారు. ప్రతి మానవునిలో 2 పోరాడుతూ ఉంటారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ప్రతి విశ్వాసంలో దేవుడు ఉంటాడు, దేవుని ఆత్మ ఉంటుంది. సాతానుడు కూడా లోపలికి రావాలని పోరాడుతూ ఉంటాడు, నేను ముందుండాల, నాది జరగాలని. ప్రతి విశ్వాసిలోనూ 2 ఇక్కడ ఏ విధంగా అయితే పోరాడినారో, పెనుగులాడినారో, అదేవిధంగా ప్రతి విశ్వాసి అంతరంగములో దేవుని ఆత్మ, నేను చెప్పిన మాట ప్రకారం నడుచుకునైనా నీకు ఆశీర్వాదం ఉంటుంది, నువ్వు నిత్యజీవం కలిగి ఉంటావని దేవుడు చెప్తాడు. అపవాది ఏం చెప్తాడు? అది తింటే సస్తావని చెప్పినావు కదా దేవుడు, సావనే సావు, మీరు ఇంకా దేవుని కంటే గొప్ప వాళ్ళు అవుతారు, నేను చెప్పినట్లు తిను అని అంటాడు. ఇది పోరాటం. అనాది నుండి ఇప్పటి వరకు పోరాటం జరుగుతూనే ఉంది అంతరంగంలో. ఆదాము హవ్వ ఏమైపోయినారు? వాళ్ళు ఆ పోరాటంలో ఓడిపోయినారు. అపవాదికే వాళ్ళు స్థానం ఇచ్చినారు. వాళ్ళు పిల్లలు పుట్టినారు, పెద్దోళ్ళు అయినారు. పెద్దోళ్ళు అవుతా ఉంటే వాళ్ళు ఎట్లా పెద్దోళ్ళు అయినారు, ఎట్లా పెరిగినారు, వాళ్ళ లక్షణాలు ఏంటనేది ఇక్కడ రాయబడింది. 27వ వచనం చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరియండి. పెద్ద కుమారుని గురించి రాయబడతా ఉంది. పెద్ద కుమారుని పేరు ఏం పేరు? ఏశావు. ఏశావు అంటే ఆయన వేటాడేవాడంట. ఏశావు అనే మాటకు వేరర్థము వెంట్రుకలు కలిగిన వాడని. ఏశావు అంటే ఒళ్ళంతా వెంట్రుకలు కలిగిన వాడు అని అర్థం. ఈ ఏశావు ఏం చేస్తున్నాడు? పెరిగే కొద్దీ ఏం చేస్తున్నాడు? ఆయన అడవిలోకి వెళ్ళిపోతా వస్తున్నాడు, ఆహారం సేకరిస్తున్నాడు, జంతువులను, పక్షులను వేటాడడం, వలలేయడము, లేకుంటే బాణాలతో కొట్టడము, పరిగెత్తి వాటిని పట్టుకొని వచ్చి ఆహారం సిద్ధం చేసుకోవడం. అది కూడా రుచిగా ఉండేవాడంటవి. ఏశావు దుప్పులు, జింకలు వాటిని తీసుకొని వచ్చి చక్కగా కట్ చేసి దాంట్లోకి ఏమేమి వేసేవాడేమో తెలియదు, కానీ రుచిగా ఉండి తండ్రికి పెట్టేవాడు. తల్లికి పెట్టినాడో లేదో తెలియదు, తమ్ముడికి పెట్టినాడో తెలియదు, ఇక్కడ రాయబడలేదు. రాయబడినటువంటి మాట ఏమంటే 28వ వచనం చూడండి.
ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. చాలు. ఏశావు వేటాడి మాంసం తీసుకొచ్చి దాన్ని వండి తండ్రికి ఇస్తే చక్కగా భోంచేసేవాడు ఆయన. భోజనం పెడితే ప్రేమిస్తాడు. ఇది ఏందో నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎట్లా మాట రాయబడింది. చదవండి ఎవరైనా మళ్ళీ ఇంకోసారి బ్రదర్స్. వంకరి 28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించినాడు. ఒకవేళ తినకపోతే ప్రేమించేవాడు కాదేమో, మాంసం తెచ్చికపోతే. అట్లా అర్థం చేసుకోవచ్చా? ఇక్కడ రాయబడిన మాట దానికి అర్థం ఏమి? ఆహారం తెచ్చిస్తా ఉన్నాడు కాబట్టి ప్రేమించినాడు. ఆహారం పెట్టకపోయింటే ప్రేమించేవాడా? అర్థమవుతుందా మీకు? యేసు ఏం చెప్తాడు? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ దేవుని నీతి, ఆనందము అంటాడు. వీళ్ళు ఆనందమును సంతోషమును తృప్తిని ఎక్కడ వెతుకుతున్నారు? ఆయన తెచ్చిచ్చే ఆహారంలో. మామూలుగా చక్కగా రోజు వండి పెడుతుంది అమ్మ. ఎవరు? రిబ్కా వండి పెడుతుంది. రిబ్కా వండి పెడుతుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు యాకోబు కూడా వండి పెడతాడు. ఈ ఏశావు బయట పోయి వేటాడి తీసుకొచ్చిన మాంసం తండ్రికి పెడుతున్నాడు. తండ్రి దాన్ని తిని ఏశావును ప్రేమించినాడు. విశ్వాసులు లేదా అన్యులు పిల్లల విషయమై వాళ్ళు తెచ్చిస్తే ప్రేమించేది, లేకుంటే లేదు. అట్లుంటారా? బయట వాళ్ళు చాలామంది ఉంటారు. ఇస్తే ప్రేమించే వాళ్ళే ఎక్కువ మంది, కొంతమంది కాదు. పెడితే ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్టకపోతే అంతనేం పని ఉందిలే, ఆడేం పని ఉందిలే, అడిగేం పోతావులే అనే తలంపు ఉంటుంది, ఉండదా? ఎవరైనా ఇంటికి పోతే టీ ఇస్తే మంచోళ్ళబ్బా అంటారు. భోజనం పెడితే ఇంకా మంచోళ్ళబ్బా అంటారు. లేకపోతే ఆడికేం పోతావు, టీ నీళ్ళు కానీ అట్లాంటి మాటలు విన్నారు ఎప్పుడన్నా? ఈ ఇస్సాకు అట్లాంటి వాళ్ళు. ఇస్సాకు ఈయన తెచ్చిన మాంసం, వేట మాంసము తిని ఏశావును ఎంతో ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడంటే హృదయం నిండా నింపుకునేసినాడు. వీడు నాకు తెచ్చిస్తాడు, వీడినే ఆశీర్వదించాలా, వీడు నాకు తెచ్చిస్తా ఉన్నాడు, ఇతన్నే ఆశీర్వదించాలా. ఆశీర్వాదాలు అన్నీ పోగు చేసి లోపల పెట్టుకున్నాడు. హృదయం నిండా పెట్టుకున్నాడు. యాకోబు కోసం ఏమన్నా ఒకటి పెట్టుకున్నాడా? ఇద్దరు కదా కొడుకులు. యాకోబు కోసం ఒకటన్నా పెట్టుకున్నాడు ఆశీర్వాదము? లేదు. యాకోబు అతను ఎట్లా వాడు? అతని గురించి కూడా రాయబడింది చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, 27వ వచనం, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడటం ఎందుకు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. వేటాడటం ఎందుకు నేర్పరి అంటే ఆ జంతువులను పట్టుకోవాలంటే అవి పరిగెత్తాయి. ఇతను ఇంకా స్పీడ్గా పరిగెత్తాలి, లేకుంటే వాడి అయిన బాణములతో గురిపెట్టి కొట్టాలంటే అది గిలగిలా తన్నుకుంటుంది దెబ్బ తగిలినప్పుడు. అంటే ఎంత కఠినంగా హృదయం ఉంటుందో చూసుకోండి. వేటగాళ్ళ హృదయము మృదువుగా ఉంటుందా, కఠినంగా ఉంటుందా? సరే, అది తర్వాత యాకోబుని చూద్దాం. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను అని రాయబడుతుంది. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడటం ఎందుకు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుండు. యాకోబు ఎట్లాడేవాడంట? సాధు అంట. సాధు అనే మాట ఎవరిని అంటారు సాధు అని? ఎడబట్లు వేసుకున్న వాళ్ళంటే జేమ్స్ అని చెప్తాడా? ఎందుకు ఎడబట్లు వేసిన సాధు అంటారు? భార్య పిల్లలు ఎవరు ఉండరు, అది సంగతి. ఎడబట్లు వేసుకున్నా వేసుకోకపోయినా సాధు అంటే, ఇప్పుడు చూడండి, జంతువుల్లో 2 రకాలు ఉన్నాయి. క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. సాధు జంతువులు ఏంటంటే బాబా, జింకులు, గొర్రె, బాగా చెప్పినావు. పులి ఏం జంతువు? క్రూరమైనది, క్రూర జంతువు. కనుక బాగా గుర్తుపెట్టుకోనండి, యాకోబు సాధు అంట. ఏమి సాధువుకి క్రూరముకు తేడా అంటే
పులి ద్వారా ఎవరికైనా మేలు జరుగుతుందా? ఎలుగుబంటి ద్వారా ఏమైనా మేలు జరుగుతుంది ఎవరికన్నా? ఈ సాధు జంతువుల ద్వారా మేలు జరుగుతుంది. మేలు జరగకపోగా ఇంకోటి చెప్తా చూడండి. సాధు అంటే ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు ఎంత మాత్రము కీడు జరగదు. సాధు అంటే ఎవరికి ఎటువంటి కీడు చేయని వాడు సాధువు. ఎవరికి ఎటువంటి అపకారము చేయనటువంటిది సాధు జంతువు. సాధు మనుషులైనా సాధు జంతువులైనా వాళ్ళ ద్వారా ఎవరికి ఎటువంటి అపకారము కీడు నష్టము జరగదు. అది సాధు అంటారు. నువ్వు చెప్తావు కదా దేవుని మీదే ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్ అన్నమాట. నేను సాధు అనే మాట ఇంగ్లీష్లో చూస్తే ఏముందమ్మా ఇంగ్లీష్లో? ఆదికాండము 25:27 వచనం. కన్నింగ్ హంటర్, నేర్పరి అయిన వేటగాడు. జేకబ్ వాజ్ ఎ ప్లెయిన్ మ్యాన్ డ్వెల్లింగ్ ఇన్ టెంట్స్. ప్లెయిన్ మ్యాన్ అంట. ప్లెయిన్ అనేటువంటి మాట, ప్లెయిన్ మ్యాన్, సాధు అయిన మనుష్యుడు. ప్లెయిన్ అనే మాటని ఇంగ్లీష్లో చూస్తే పర్ఫెక్ట్, కంప్లీట్ అనే అర్థాలు వస్తాయి. అంటే సరైన వాడు, స్వచ్ఛమైన వాడు. దాన్నే హెబ్రీ భాషలో అర్థం చూస్తే హెబ్రీ భాషలో టామ్ అని ఉంటుంది. సాధు అనేటువంటి మాటకు హెబ్రీలో టామ్ అంటారు. దాని అర్థం చూస్తే హెబ్రీలో మన రమేష్ చెప్పినట్లుగా ఎప్పుడూ దేవుని మీద గురి కలిగినటువంటి వాడు, దైవికమైనటువంటి మనిషి, దైవికమైనటువంటి మనిషి అనేటువంటి అర్థము. ఇతరులకు ఎంత మాత్రము హాని చెయ్యనటువంటి మనిషి, పరిపూర్ణమైనటువంటి మనిషి, స్వచ్ఛమైనటువంటి మనిషి, నిష్కపటమైన మనిషి అనే అర్థం ఉందన్నమాట దానికి. యాకోబు గురించి అట్లా రాయబడింది, ఏశావు గురించి అట్లా రాయబడింది. కానీ వాళ్ళిద్దరూ పెనుగులాడినారు. మంచి వాళ్ళలోనూ పెనుగులాడేది ఉంది, తర్వాత చెడ్డవాళ్ళలోనూ పెనుగులాడేది ఉంది. అంటే మనుషులందరూ దేవుడు మంచి వాళ్ళగానే సృష్టించాడు. వాళ్ళ లోపల పోరాటం ఉంటుంది. ఎదిగేదాని కొరకై, కనపరుచుకునేదాని కొరకై, గెలిచేదాని కొరకై, ముందుండేదాని కొరకై. కానీ ఎంత పోరాటం ఉన్నా ఇతరులకు కీడు కలగకూడదు మన పోరాటం ద్వారా. ఏశావు పోరాడినాడు, యాకోబు పోరాడినాడు, ఇద్దరు ఒకరికొకరు పోరాడినాడు. ఇద్దరి పోరాటములో యాకోబు ద్వారా ఏం నష్టం కలగలే. ఈ ఏశావు తనకు తానే నష్టం చేసుకున్నాడు. అది ఆశీర్వాదముల గురించి మనం చెప్పుకుంటాం. ఏశావు ఆహారం తెస్తే నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పేసి తండ్రి అడవులోనికి పంపిస్తే ఆ వచ్చే లోపల తల్లి ఆ మాటలు విని యాకోబుకు గొర్రెపిల్ల చర్మము కప్పి ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని సిద్ధం చేసి నీ అన్నకు బదులుగా నువ్వు పోయి తండ్రికి ఆహారం ఇచ్చి నువ్వు దేవునిలో పొందు అంటుంది కదా. అందులో యాకోబు చాలా నలుగుతాడు. యాకోబు ఒప్పుకోడు, అమ్మా అట్లా చేయకూడదు, అది అన్నదే, తండ్రి దీవెన అన్నకే రావాలి, ఆయన జ్యేష్ఠుడు కనుక నేను పోతే అది తప్పు అవుతుంది, నువ్వేమో ఆశీర్వాదం వస్తుందంటావు, దానికి బదులు శాపం వస్తుందేమో జాగ్రత్త అని చెప్పి తల్లికే ఉపదేశం చేస్తాడు. తల్లి ఏం చెప్తుంది? ఆమె చాలా కోపగించుకుంటుంది, బతిమాలుతుంది. చూడండి 27వ అధ్యాయంలో, ఆదికాండం 27వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. తల్లి చెప్పేటువంటి మాట. వాటితో ఈ తండ్రికి ఇష్టమైన రుచికల భోజనములను అతనికి చేసేదను. ఆయనకు తెలుసు ఆయన ఏమి ఇష్టంగా తింటాడో, నేను చేసి పెడతాను పోనైనా అంటుంది. తెచ్చినాడు ఆయన. ముందు అతడు వాటిని తిని నేను ఆస్వాదించినట్లు నీ వాటిని తండ్రి యొద్దకు తీసుకొని పోవాలని తల్లి చెప్తా ఉంటే, నీ అన్నకు బదులుగా నీ తండ్రికి ఆహారం తీసుకొని పో, నీ తండ్రి దీవిస్తాడు వాటిని తిని అని చెప్తే అదంతా అర్థం చేసుకుంటాడు ఆయన. జ్ఞానవంతుడు కదా, అర్థం చేసుకుని ఏమంటాడు?
11వ వచనం చదవండి. అందుకు యాకోబు యాకోబు నా సోదరుడైన యేసావు రోమము గలవాడు, నేను ఉన్నాను వాడును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిచి చూసినను, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినడలా నా మీద శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొని చెప్పాను. చూడు ఎంత బాగా చెప్తున్నాడు. నాకు శాపం వస్తుందమ్మా, అట్లా చేయొద్దు అని చెప్పితే 13వ వచనం చూడు తల్లి ఏమంటది, చదువు 13. అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపం నా మీదకి వచ్చును గాక. నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పగా అతను వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకుని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచి గల భోజనములను సిద్ధపరిచింది. మరియు తన జ్యేష్ఠ కుమారుడు యేషావును సొంతైన వస్త్రములు కింద తన ఎద్దును ఉండేను గనక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొలగించి ఆ మేకపిల్ల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద పసుపు భాగము కప్పి తన సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెలను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా తల్లి ఏం చెప్తుందంటే, అతని తల్లి 13వ వచనంలో, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చుగాక నీవు నా మాట మాత్రం విని, ఆజ్ఞాపించేసి నా మాట మాత్రం విని, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఇంకా తల్లి అంతగా గట్టిగా చెప్తే ముందే ఈయన సాధు అయినటువంటి మనిషి, సరే అమ్మా ఎవరికి విధేయులు కావాలి, నేను నీకే కదా, నీ మాట వినకపోతే ఇంకెట్లా, తల్లి మాట వినకపోతే ఇంకెట్లా అనుకున్నాడేమో. తల్లి మాట విని పోయినాడు. తన మనసులో అయితే ఆ కోరిక లేదు, ఆ పని చేసేదానికి ఇష్టం లేదు, కానీ తల్లి యొక్క ఆజ్ఞ ప్రకారం చేసినాడు. సరే, అది వేరే సంగతి. ఇక్కడ ఏశావు గురించి చూస్తే, ఏశావు ఒకరోజు అడవికి పోయినాడు. ఆయనకి ఏం దొరికినట్లు లేదు. తిరిగి 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 జింక దొరకలే, గువ్వ పిల్ల కూడా దొరకలే. లాస్ట్కి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చే సమయంకి బాగా అలసిపోయినాడు. ఆ సమయంలో యాకోబు ఏం చేస్తున్నాడు చూడండి అన్నమాట. ఆదికాండము 25:29 వచనం. కలగూర వంటకము వండుకొనుచుండగా నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఇప్పుడు అలసిపోయి వచ్చినాడు. తల్లిని అడగలే ఆయన. తల్లిని అడగొచ్చు, తండ్రిని అడగొచ్చు, ఏదైనా కొంచెము అన్నం పెట్టించండి అంటే తల్లి పెట్టదా? నాకు డౌట్ వస్తుంది. తల్లి దగ్గరికి పోయి అడుక్కోకుండా తమ్ముడిని అడుగుతున్నాడు. తల్లి తండ్రి గుడారంలోనే ఉంటారు, అందరు కలిసి పని చేస్తూ ఉంటారు. ఈయన వంట వండుతా అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు. యాక్చువల్గా చెప్పాలంటే అది అబ్రహాం చనిపోయినప్పుడు సమాధి చేసి వచ్చినారు. ఇంక అందరు కలిసినారు బంధువులంతా. దానికి వంట వండుతున్నారు. అది లెంటైల్ సూప్ అంటారు దాన్ని. ఈ వంట వండుతూ ఉంటే ఈయన ఎక్కడి నుంచో అడవిలో నుంచి వచ్చి ఈయన కూడా ఏదన్నా మంచి విందు ఏర్పాటు చేద్దాం అందరికీ తీసుకుందామనే పోయి ఉంటాడు. బహుశా ఏం దొరకలే. ఆ రోజు వచ్చేసరికి బాగా ఆకలి అయింది. ఇంకా తల్లి ఏ పనిలో ఉందో పోతున్న ఫస్ట్లోనే ఇంకా బయట పెట్టింటారు కదా పెద్ద వంటలు చేయాలంటే. గుడారంలో సాధారణంగా చిన్నవి చేసుకుంటారేమో, బయట పెద్ద పాత్ర పెట్టి పెద్ద వంట చేస్తున్నాడు యాకోబు. తిప్పుతా అన్నాడు. అందులో చిక్కుడుకాయల గింజలు ఉన్నాయి, ఇంకా ఏమేమి వేస్తాడో రకరకాలుగా ఎర్రగా ఉందంట. అది వండుతూ ఉంటే యాకోబు దయచేసి కొంచెం పెట్టబ్బా నాకు. ఆయన నాకు నీ జ్యేష్ఠత్వమును నాకి, అప్పుడు నేను పెడతానన్నాడు. గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయనకు కోరిక జ్యేష్ఠత్వం మీద ముందు ఉండాలా, నేను ఫస్ట్ వాడుగా ఉండాలని, జ్యేష్ఠత్వంలో నేను ఉండాలా అనే కోరిక గర్భంలోనే ఉంది ఇద్దరికి. ఇప్పుడు ఈయనకి ఏమైపోయింది ఏశావుకి, ఇప్పుడు నాకు ఆ జ్యేష్ఠత్వంతో ఏం ప్రయోజనం అబ్బా, ఇన్ని రోజులు నేను పెద్దోడుగా ఉన్నాను, ఇప్పుడు నేను చచ్చే సమయంలో ఉన్నాను, ఇప్పుడు కొంచెంసేపు పోతే చచ్చిపోతాను, నేను ఆహారం లేకపోతే చచ్చిపోతాను, నేను చచ్చిన తర్వాత జ్యేష్ఠత్వం ఉంటేనేమి లేకపోతేనేమి తీసుకొని నీకు ఇచ్చేస్తానులే అన్నాడు. నాకు డౌట్, మీరు చెప్పాలి, ఒక పూట అన్నం తిరిగిపోతే చస్తా. ఈ మనిషి సచ్చేంత
అలసిపోయాడంట. నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు, నీకు ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు. లేదు అట్లా కాదు ప్రమాణం చేయన్నాడు. ప్రమాణం చేయన్నప్పుడు అన్నా కొంచెం ఆలోచన చేయాలి కదా ఏషా. సరే ప్రమాణం చేస్తే ఇది ఇప్పుడు వెళ్ళిపోతుంది అతనికి, ఈ అన్నం తిని బ్రతుకుతాను నేను, బతికిన తర్వాత నేను ఇంకా చిన్నోడుగా ఉండాలి కదా, ఆ హక్కు ఆయనకు వచ్చేస్తుంది కదా అని ఆలోచన చేయలేదు. సరే అప్ప ప్రమాణం చేస్తాను, ఫస్ట్ నువ్వు అన్నం పెట్టు నాకు, ఫస్ట్ పెట్టు అంటే ఇంక ఇచ్చేసినాడు. రొట్టె అది ఎర్రగా సిద్ధం చేసినటువంటి కలగూర వంటకము పెట్టేస్తే తృప్తిగా భోంచేసేసినాడు ప్రమాణం చేసి. చాలామంది ఇట్లుంటారు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏశావు వంటి గట్టిగా చెప్పండి భ్రష్టుడు ఎవడైనా ఉన్నాడేమో చూసుకోండి అంటాడు. చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి చదవండి. మనందరికీ విశ్వాసులందరికీ ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. పోరాటం ఉంటుంది, మంచి చెడు పోరాటము, పాపము పరిశుద్ధత పోరాటము, ఆత్మ దురాత్మ పోరాటము ఉంటుంది, ఆకలి తృప్తి రెండు పోరాటం ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలా అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. 14వ వచనం నుంచి చదవండి. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుడు చేత అనేకులు ఏమైపోతారంట, అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. అప్పుడెప్పుడో ఏశావు అట్లా చేసింటే హెబ్రీ పత్రికలో కూడా ఏశావు గురించి చెప్తున్నాడు. విశ్వాసులారా జాగ్రత్తగా ఉండండి, అనేక రకాల పోరాటాలు మీకు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. అయితే ఏ సమస్య వచ్చినా ఏ పోరాటం వచ్చినా ఆహారం మీద దృష్టి పెట్టదండి. కూటి కోసం కాదురా మీరు ఉండేది, ఆత్మ కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని పరిచర్య కొరకు మీరు ఉండేది, మిమ్మల్ని ఏర్పాటు చేసుకోయింది. ఆ కూటి కోసం మనసు పెట్టుకుంటే ఏమంటాడు దేవుడు? ఏశావుని ఏమన్నాడు? భ్రష్టుడు అన్నాడు. ఏశావు వంటి భ్రష్టుడుగా మీరు ఉండొద్దండి అంటాడు. తర్వాత ఏం చేయాల? మీరు అట్లా మనసు ఉందంటే, అట్లాంటి మనసు ఉంటే ఏమవుతుంది? 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. కనుక మనం ఎట్లా ఉండాలంటే, మనము లోక సంబంధమైన విషయాలు కాదు కానీ, శరీర సంబంధమైన విషయాలు కాదు కానీ, శరీర సంబంధమైన ఆహారం విషయము కాదు కానీ, ఆత్మ సంబంధమైన ఆహారం విషయమేం మనము మనస్సు కలిగి ఉండాలి. దేవుని సంబంధమైన పరిశుద్ధత విషయమే మనం మనస్సు కలిగి ఉండాలి. దేవుని ఇంటి విషయమైన మనస్సు కలిగి ఉండాలి. దావీదు అంటాడు, నీ ఇంటి విషయమైన ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. ఏశావేమో తుచ్చమైన ఆహారం భక్షించేదానికి ఆయన తిప్పలు పడినాడు. తర్వాత ఆయన మారుమనసు పొందేదానికి అవకాశమే లేదంట. తర్వాత మారుమనసు పొంది పశ్చాత్తాపడి ఆ ఆశీర్వాదం పొందాలనుకున్నాడు కానీ కన్నీళ్ళు విడిచినా కూడా ఆ ఆశీర్వాదం లేదు ఆయనకి. మారుమనసు రాలేదు ఆయనకి, పశ్చాత్తాపం రాలేదు. ఆ పశ్చాత్తాపం వచ్చినా కూడా అది నిష్ప్రయోజనమే అయిపోయింది. కనుక మనము మన జీవిత యాత్రలో, మనకొచ్చే పోరాటాలలో ప్రభువు హెచ్చరించినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా స్వీకరించేవారుగా ఉండాలి. అపవాది ఏది హెచ్చరిస్తున్నాడు, ప్రభు ఏది హెచ్చరిస్తున్నాడు, అది గుర్తుపట్టేవాళ్ళుగా ఉండాలి. ఇద్దరూ హెచ్చరిస్తూ ఉంటారు. ప్రతి మనిషికి హృదయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, అది మంచిది నాయన ఇట్లా చేయి అంటాడు. అపవాది ఏమంటాడు? అదొద్దు ఇది చేయి అంటాడు. ఏది చేయాలో కలవరం వచ్చేస్తుంది. ఏశావు అట్లనే కలవరం పొందినాడంట. ఆ మాట ఉంది కదా, మనం చదివినాం ఇప్పుడే. హెబ్రీ 12:17 చదవండి. కలవర పరచుట వలన 15వ వచనం. మీలో ఎవడైనను
పొందకుండా తప్పిపోనేమో మరియు చేదైన వేరు ఏదైనాను మొలిచి, చేదైన వేరు ఏదో ఒకటి మొలుస్తుందంట. మొలిచి ఏం చేస్తుందంట? మొలిచి కలవరపరచుట వలన. ఎవరు కలవరపరిచేది? మనుషులు ఎవరు కలవరపరచరు. ఎవరు హృదయంలో చేదైన వేరు మొలుస్తుందో వాళ్లకు ఆ వేరు వాళ్ళ హృదయంలో కలవరం కలిగిస్తుంది. ఆ కలవరం వల్ల వాడు చెడిపోతాడు, పక్కనుండే వాడిని చెడుపుతాడు. ఈ ఏశావు ఆ కొద్ది సమయం ఓర్చుకోలేక కలవరపడి జ్యేష్ఠత్వం నమ్మేసినాడు. తర్వాత ఎంత కథ. సరే, మనం ఎట్లా ఉండాలా? మనము ఇవన్నీ రాయబడినాయి. ఎందుకు రాయబడినాయి అంటే మనం బుద్ధి తెచ్చుకోవాలి. మన విషయంలో దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము, దేవుని సంకల్పము నెరవేర్చబడాలి. దేవుని పిల్లలుగా మనం ఉండాలి. మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? తన సన్నిధిలో నిలిచే పిల్లలుగా, తనను ఆరాధించే పిల్లలుగా, తన పరిచారకులుగా, తన యొక్క కార్యములు చేసేవారిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏశావు చూస్తే ఎక్కడెక్కడో అడవిలో తిరిగేవాడు. వస్తాడు, అట్లా వస్తాడు, గేట్ దగ్గరకు వస్తాడు, లోపలికి కూడా పోతాడో లేదో తెలీదు. నాయనా బాగున్నావా అని అట్నుంచి అట్లా ఇచ్చిపోతాడేమో వేట మాంసం తెచ్చి. అమ్మ బాగున్నావా అని అడిగేవాడో లేదో తెలీదు. తమ్ముడా బాగున్నావా లేదా అని అడిగేవాడో లేదో తెలీదు. యాకోబుని వేటాడడం, పరిగెత్తడం, వేటాడడం, అంతే గురి. అక్కడ రాయబడింది స్పష్టంగా, అరణ్యవాసి అయి ఉండెను. అరణ్యవాసి అంటే ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవాడు అని గుడారం దగ్గరికి. చదవండి అన్నమాట మళ్ళీ ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు చాలన్న. అరణ్యవాసి అంటే వాడు ఎక్కడ నివాసం చేసేవాడని అర్థం చేసుకోవాలా మనము. రాత్రిపూట ఏమైనా ఇంటికి వచ్చినాడనే అరణ్యవాసి అంటే? రాత్రికి ఇంటికి వచ్చినాడని వచ్చా? నువ్వు చేనులోకి పోవా? ప్రతిరోజు పోతావు చేనుకి. ప్రతిరోజు పోయి వచ్చి రాత్రికి ఆడ పడుకుంటాము. అడవిలోకి పోకుండా ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరు పోతారు కదా అడవిలోకి. అరణ్యవాసి అంటామా? రాత్రికి వచ్చి ఇంట్లో పడుకున్న కాబట్టి గృహవాసి అంట. ఈయన ఇంటికి వచ్చి ఉంటే ఈ మాట వచ్చేది కాదేమో అనుకుంటాను నేను. ఇంటికి వచ్చి ఉంటాడా? గ్రంథంలో రాయబడిందంటే అరణ్యవాసి అని. నేను ఆలోచిస్తాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి కొంచెం సమాధానం. అరణ్యంలోనే నివసించేవాడు. పగలు అరణ్యంలోనే, రాత్రి అరణ్యంలోనే. ఎప్పుడన్నా వేట దొరికినప్పుడు తాను తిని తన తండ్రికి కూడా తెచ్చిచ్చేవాడు. తండ్రి ఏం తింటాడో ఆయనకు తెలుసు కాబట్టి ఆ పార్ట్లు చక్కగా కాల్చుకొనో వండుకొనో తీసుకొని వచ్చి ఇచ్చిపోయేవాడు. బహుశా వీళ్ళకు కూడా ఇచ్చినాడేమో తెలియదు, రాయబడలేదు. తండ్రికి మాత్రం ఇచ్చినట్టుగా రాయబడతా ఉంది. కనుక అరణ్యవాసి అంటే దేవుని ఆలయానికి బయట. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలము. ఆమె ప్రార్థన చేసేకి వెళ్ళింది కదా రిబ్కా ఒకతే పోయి ఉండదు, ఇద్దరు పోయి ఉంటారు. అబ్రహాం కూడా పోయి ఉంటాడు. అంతా కలిసి ఉన్నారు. అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయినాడు. వీళ్ళు పెద్ద ఏళ్ళు అవుతా ఉంటే అబ్రహాం. అంతవరకు వాళ్ళు కలిసి ఉన్నారు. అబ్రహాం ప్రార్థనాపరుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, రిబ్కమ్మ కూడా ప్రార్థనాపరురాలే. అందుకే రాయబడింది 22వ వచనంలో, వారి విషయమై యెహోవాను అడుగు వెళ్ళను అని రాయబడింది. కనుక మనము ప్రతి దాని విషయమై ప్రభువును అడిగేదానికి దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా ఉండాల, ప్రార్థన చేసేవారుగా ఉండాల, ఆరాధన చేసేవారుగా ఉండాల, వాక్యం వినేవాళ్ళుగా ఉండాల, దేవునికి పరిచారం చేసేవారుగా ఉండాల. అప్పుడు సాధువు అనేటువంటి మాట మనకు కూడా రాయబడుతుంది. లేకపోతే ఆదివారం పూట పోయినంత మాత్రాన సాధువు అనే మాట పొందేకి వీలవుతుందా మనకు? ఎట్లా ఉండాలి చెప్పండి? మనం అరణ్యవాసిగా ఉండాలా, సాధువులుగా ఉండాలా? సాధువుగా ఉండాలి కదా. ఎవరెవరికి ఉంది సాధువుగా ఉండాలనే కోరిక? చేయొచ్చండి. దేవునికి స్తోత్రం. అన్ని చేతులు లేచినాయి. ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, అరణ్యవాసిగా ఉండాలనే కోరిక ఎవరికైనా ఉందా? ఎత్తండి. ఉండదా? ఎవరికి ఉండదంటే మంచిదే, సంతోషం. కానీ వాడు లాగుతూ ఉంటాడు, రా రా అరణ్యానికి రా. ఏదబ్బా అరణ్యము? దేవుడు లేని స్థలమే అరణ్యం.
అర్థమైందా? అక్కడ లోకస్తుల సహవాసం, అక్కడ పరిశుద్ధత ఉంటుందా? దేవుని పరిశుద్ధ స్థలం అని చెప్పే అవకాశం ఉందా? అక్కడ వాక్యం ఉంటుందా? అక్కడ ప్రార్థనకు అవకాశం ఉంటుందా? అక్కడ వాక్యం చెప్పబడుతుందా? ఆరాధన జరుగుతుందా? ప్రార్థన జరుగుతుందా? అక్కడ ఏమైనా పరిచయం చేసే అవకాశం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, అరణ్యము లేదా దేవుని గుడారము, ప్రత్యక్ష గుడారము సాధువుల నివాస స్థలం. మనం సాధువులుగా ఉండాలంటే, పిలువబడాలంటే, సిద్ధపడాలంటే మనం ఎక్కడుండాలో గుర్తుపెట్టుకోండి. ఇస్సాకు ప్రార్థన చేసేకి వెళ్ళినాడు, రిబ్కమ్మ ప్రార్థన చేసేకి వెళ్ళింది, అబ్రహాము చాలా చోట్ల బలిపీఠం కట్టి ఆయన ప్రార్థన చేశాడు, అక్కడికి వెళ్ళినాడు. ఆయన సింధూర వృక్షం దగ్గర దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనాడో అక్కడ బలిపీఠం కట్టినాడు. ఆ స్థలానికి వెళ్తూ వచ్చినారు, ఆ స్థలంలో వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు, ఆ స్థలంలో వాళ్ళు ఆరాధన చేస్తూ వచ్చినారు, ఆ స్థలంలో వాళ్ళు దేవుని గురించి ధ్యానిస్తూ వచ్చినారు. మనం కూడా అట్లా చేస్తే సాధువు అని మనం కూడా పిలువబడతాం. లేకపోతే వేటగాళ్ళు, వేటగాడంటే ఏ జంతువు కనపడిన దాన్ని బాణం తీసుకొని వేసేసేవాడు. బాణాలు వేస్తారు, ఉరులు వేస్తారు, వలలు వేస్తారు, గాలాలు వేస్తారు, రకరకాలుగా ఉంటాయి కదా వేటగాళ్ళ పరికరాలు. బర్జీలు ఉంటాయి, గొడ్డెళ్ళు ఉంటాయి కదా, వలలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి వేటగాళ్ళ యొక్క పరికరాలు. చిన్న చిన్న బోన్లు ఉంటాయి. నీ దగ్గర ఉంది కదా కౌజులది, ఏమంటారు దాన్ని? పాది 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 అంట. సరే, అట్లాంటివన్నీ ఉపయోగించి నైపుణ్యంతో వాటిని పట్టుకునేవాడు. ఇతర ఆ జంతువులు వలలో పడినప్పుడు ఆ జంతువుల సంగతి ఎట్లుంటుంది చూడండి. హ్యాపీగా ఉంటాయా? వలలో చిక్కున్నప్పుడు, ఆ బాణం తగిలినప్పుడు బాగుంటాయా? ఇతనికి వేటగాని మనసు ఎట్లుంటుంది? అవి పెట్టాడంటే ఎంత సంతోషమో. బాణం తగిలితే అరే నా బాణం తగిలింది, అది గిల్లగిల్ల తనకుంటుంది, పరిగెత్తిపోయి పట్టుకుంటాడు. ఇంకేమన్నా ఉంటే ఇట్లా నేను చూసినాను వేటగాళ్ళు. ఒకసారి నేను నడిచిపోతున్నాను అడవులు, మేము పిల్లప్పుడు స్కూల్కి పోతా ఉంటే దారిలో నాగేపల్లి ఉంది, అది దాటిపోవాలి. ఏటిగడ్డన చాలా విశాలమైనటువంటి అరణ్యం మాదిరి ఉంది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో ఈ దారి పక్కలోనే వల ఇట్లా పొడవుగా వేసినారు. ఎంత పొడవు అంటే దాదాపు ఒక 100 అడుగుల పొడవు ఉంటుంది వల, ఇంచెత్తు వరకు ఉంటుంది. కట్టలు నాటి అక్కడక్కడక్కడ వలలు పెట్టినారు. సుమారుగా 1 కిలోమీటర్ అంత దూరం పోయినారు చెట్లలోనే, అడవుల్లోనే. అక్కడి నుంచి దాదాపు ఒక 50-60 మంది తప్పెట్లు కొట్టుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో కట్టెలు ఉన్నాయి, కొడవండ్లు ఉన్నాయి, బర్జీలు ఉన్నాయి, కొంతమంది చేతుల్లో గొడ్డెండ్లు ఉన్నాయి. అరుచుకుంటా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఆ దగ్గర అంత దూరంలో ఉండగానే ఏందో తప్పెట్లు కొడుతున్నారు, ఏందో శబ్దం అని మాకు తెలియదు అప్పుడు. అంతకుముందు చూస్తూ ఉంటే మేము వచ్చేసరికి కరెక్ట్గా వల దగ్గరకు పోయినాము. ఇంక చూడండి, ఆ శబ్దాలు వినే చెట్లలో పొదల్లో నుండి వస్తున్నాయి కొన్ని కుందేళ్ళు వస్తున్నాయి, నక్కలు వస్తున్నాయి, అడవి పిల్లులు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి, అడవి పందులు వచ్చి ఒకటి ఈ వలలో తగులుకుంటున్నాయి. అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద కట్టెలు పట్టుకున్నారు. వచ్చిందంతా అట్లా కొడుతున్నారు, ఒకటికి చచ్చిపోతుంది. ఇంకా కొంతమంది ఇంకోటి పరిగెత్తిపోయి దాన్ని పట్టుకునేది గోనె సంచులోకి వేసుకోవడం. ఒక కుందేలు పడింది అనుకో, డబ్బాని ఒక ఆయన కొడతాడు, ఇంకొక ఆయన దాన్ని పట్టుకొని సంచులకు వేస్తాడు. అన్నీ ఎన్ని సంచులు నింపేశారు, దబ్బా. అట్లా వేటగాళ్ళు ఉంటారు. వాళ్ళకు వేటకు అవి చిక్కుతామంటే వాళ్ళకి సంతోషం కదా. కానీ మనము వేటగాళ్ళ మాదిరి ఉండకూడదు, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. యేసు ఎట్లాంటి వాడు? ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించ. అప్పుడెప్పుడో ఆ జంతువులను వేటాడుతూ ఉండ్రి. ఇప్పుడు జంతువులను వేటాడే వాళ్ళు కనబడతారా? బహు అరుదు. ఎక్కడన్నా ఇంకా చాలా అరణ్యాల్లో ఉన్నారేమో. ఇప్పుడు అరణ్యాలు ఏడ లేవు మన చుట్టుపక్కల. అడవులు ఏమైనా ఉన్నాయా? చిన్న ఒక ఎకరా అంత పొలం ఉన్న బీడున్నా కూడా దాన్ని సాగు చేస్తున్నారు, సేద్యం చేస్తున్నారు. జనసంఖ్య పెరిగిపోయింది, అరణ్య విస్తీర్ణము తగ్గిపోయింది, జంతువులు పూర్తిగా తగ్గిపోయినాయి. కనుక ఇప్పుడు ఆ వేటాడే స్వభావం ఉంది మనుషుల్లో, పోలే. వేటాడే స్వభావం జంతువులకు పోయి మనుషులనే వేటాడుతున్నారు ఇప్పుడు.
సహోదరులు వేటాడుతున్నారు. అన్యులు వేటాడితే ఏదో వాళ్ళ సహజ లక్షణం. విశ్వాసులు కూడా మేమెక్కడ వేటాడుతున్నామని అనుకోవచ్చు. ఇతరులను బాధించడము అది వేట, ఇతరులను నొప్పించడము అది కదా వేట కదా. వలలో చిక్కుపడితే అది వేదన పడతా ఉంటే అది వేట కాదా. ఇంకొకరు బాధలో ఉంటే వాళ్ళని చూసి సంతోషిస్తే అదే వేటగాడు. వాళ్ళు అట్లా ఇబ్బంది పడుతున్నారు, బాగైంది. నా దగ్గర చెప్తా ఉంటారు కొంతమంది, అట్లా అనకూడదన్నా అంటే, లేదన్నా నీకు తెలియదు, వాళ్ళు అట్లా చేసినారు అందుకే దేవుడు అట్లా అయింది వాళ్ళకి అంట. ఆ తలంపు కూడా మంచిది కాదు. బాధలు ఉన్నారంటే వాళ్ళని పోయి ఆదరించాల, ప్రేమించాల, వాళ్ళని కొంచెం ఓదార్చాల. అది సాధుగుణం. కనుక మనము ఈ చివరి దినాల్లో సాధుగుణము కలిగి ఉండేవారుగా ఉండాలి, గుడారపు అనుభవం కలిగిన వారుగా ఉండాలి, దేవుని లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఏం మ్యాన్ అయినా ప్లెయిన్ మ్యాన్. మనం ఎట్లుండాలా? ప్లెయిన్ మ్యాన్ ఉండాల. నిష్కపటమైన వ్యక్తి, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి, సంపూర్ణమైనటువంటి వ్యక్తి, ఇతరులకు నొప్పి కలిగించినటువంటి వ్యక్తి, దైవికమైనటువంటి వ్యక్తి, అట్లుండాల మనం. అందుకొరకే మనం సిద్ధపడాలి. రోమిలకు రాసిన పత్రిక ఒక మాట రాయబడుతుంది. రోమిలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 11, 12 వచనం చదవండి. ముందు కలిసి ఉన్నాయి, చదువు బ్రదర్. తండ్రి ఇషాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. 8వ వచనం కూడా చదవన్నా. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదిటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇషాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము ఆమెతో చెప్పబడెను. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైనటువంటి పిల్లలు దేవుని సంతానం అంటారట. మనము శరీర సంబంధంగా నడుచుకుంటే, లోక సంబంధంగా నడుచుకుంటే దేవుని పిల్లలు కాదు, కానీ ఆత్మ సంబంధంగా, దైవిక సంబంధంగా, వాక్యానుసారంగా నడుచుకునేవారుగా ఉండాలి. మోకరించండి.